హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు మీకు రిచ్ గులాబ్ జామున్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సాధారణంగా అందరూ గులాబ్ జామున్ కేక్ అనగానే గులాబ్ జామున్ సిరప్తో కేక్ని సోక్ చేసి ఫిల్లింగ్స్లో గులాబ్ జామున్స్ వేస్తారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు కేక్ అనేది చాలా టూ మచ్ స్వీట్ ఉంటుందండి. అలా కాకుండా ఈ రోజు నేను షుగర్ సిరప్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కేక్ టేస్ట్ మంచిగా రావడం కోసం ఇంకా ఫిల్లింగ్స్లో ఏమి యాడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే కప్ వచ్చేసి 250 ml కప్. అదేవిధంగా ఆ మైదాలో నుంచి 1 టేబుల్ స్పూన్ మైదా రిమూవ్ చేసి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల స్పాంజ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మీరు 2-3 సార్లు బాగా జల్లించుకొని తీసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కేక్ని ప్రిపేర్ చేయండి. కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకొని షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నాను, అంటే 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్లో మీరు 4 యాలకులు వేసుకోవాలి. గులాబ్ జామున్ కేక్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ షుగర్ని ఫైన్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడూ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండే విధంగానే చూసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి, అంటే 1 పించ్. వీడియోలో చూపించిన విధంగా అలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇంకా ఏ ఎసెన్స్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇలాచీ కూడా వేస్తాం కదా. ఎగ్స్ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫోమీగా అయిన తర్వాత మనం ముందుగా ఇలాచీ వేసి షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ షుగర్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు షుగర్ని మిక్సీలో వేసి ఫైన్గా బ్లెండ్ చేస్తే 1 కప్పు పౌడర్ షుగర్ అవుతుంది. ఈ షుగర్ పౌడర్ని ఒక్కసారిగా కాకుండా ఒక 2-3 బ్యాచెస్లో వేసుకోవాలి. ఈ బ్యాటర్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత ప్లఫీగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ని ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏ ఆయిల్ వేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. జస్ట్ ఆయిల్ బ్యాటర్లో కలిసేంత వరకు బీట్ చేస్తే సరిపోతుందండి, ఓవర్గా బీట్ చేయకూడదు. మీ దగ్గర ఇలాచీ ఎసెన్స్ ఉన్నట్లయితే వెనిలా ఎసెన్స్తో పాటు ఇలాచీ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఇలాచీని డైరెక్ట్గా మీరు పౌడర్ చేసి వేయనవసరం లేదు. నేను కేక్స్లోకి ఎప్పుడూ కూడా ఇలాచీ ఎసెన్స్ యూజ్ చేయనండి, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్నే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను బ్యాటర్లో వేసుకోవాలి. మిగిలిన మైదా మొత్తం బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని స్లోగా 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలి. మనం ఫాస్ట్గా బ్యాటర్ని కలుపుకున్నట్లయితే కేక్ బ్యాటర్ యొక్క వాల్యూమ్ తగ్గిపోయి కేక్ హైట్ రైజ్ అవుదండి. సో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని కలుపుకోవడానికి నేను 2 టేబుల్ స్పూన్ మిల్క్ యూజ్ చేశానండి. ఇప్పుడు విస్కర్ తీసేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ నేను 7 ఇంచ్ కేక్ టిన్లో వేస్తున్నానండి. ఇదే బ్యాటర్ని మీరు 8 ఇంచ్ టిన్లో కూడా వేసుకోవచ్చండి. బట్ ఏంటంటే నాకు కేక్ కొంచెం హైట్గా కావాలి, సో నేను అందుకే 7 ఇంచ్ టిన్లో వేశాను. కేక్ ఫ్లాట్గా కావాలనుకుంటే 8 ఇంచ్ టిన్లో వేసుకోండి. అప్పుడు 3 లేయర్స్ కింద కేక్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్యాటర్ని 7 ఇంచ్ టిన్లో వేశాను కాబట్టి కేక్ స్పాంజ్ని 4 లేయర్స్గా కట్ చేసుకోవచ్చు. ప్రీహీటెడ్ ఓవెన్లో 170 to 180 డిగ్రీస్ దగ్గర 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీ అవెన్ టెంపరేచర్ని బట్టి కేక్ బేక్ అయిందా లేదా అని 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కేక్ నాకు కరెక్ట్గా 40 మినిట్స్ దగ్గర బేక్ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ని నేను 4 లేయర్స్ కింద కట్ చేస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్ స్మెల్ వస్తుందని చెప్తారండి. ఒకసారి మీరు ఇలాచీ వేసి ఇలా స్పాంజ్ ప్రిపేర్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది స్పాంజ్. అలానే అన్ని స్పాంజెస్ కూడా ఇలాచీ వేయకూడదండి. రస్మలై కేక్ అండ్ గులాబ్ జామున్ ఈ 2 స్పాంజెస్కి ఇలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కేక్ని 4 లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత 10 ఇంచ్ బేస్ బోర్డ్ తీసుకోండి. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 3/4 కప్ వాటర్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వాటర్లో కరిగి 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని ఆ సిరప్ని చల్లార్చుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్లో నుంచి 1/4 కప్పు సిరప్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు 1 కప్పు షుగర్ సిరప్ అవుతుంది. ఈ సిరప్తోనే మనం కేక్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్కి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. అలా కాకుండా కేక్ సోక్ చేయడానికి మొత్తం గులాబ్ జామున్ సిరప్ యూజ్ చేసామంటే కేక్లో స్వీట్ చాలా ఎక్కువ అవుతుందండి. సో నేను చెప్పిన విధంగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. అప్పుడు క్రీమ్ బాగా సెట్ అవుతుంది. ఐసింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక బౌల్లో గులాబ్ జామున్స్ తీసుకొని మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి. గులాబ్ జామున్స్ మీకు నచ్చిన క్వాంటిటీలో వేయొచ్చండి. కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. అది మీ చాయిస్. కేక్ టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవ్వడానికి గులాబ్ జామున్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫిల్లింగ్స్లో వేసుకోవాలి. వీలైతే వైట్ చాకో చిప్స్ కూడా వేయండి. కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల కేక్ మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు ఈ కేక్ని ట్రై చేయండి. ఆ తర్వాత ఈ కేక్ మీ ఫేవరెట్ అవుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఫిల్లింగ్స్లో గులాబ్ జామున్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ మేడ్ కూడా వేసుకోండి. ఇప్పుడు కేక్ని క్రమ్ కోట్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో సెట్ అవనివ్వాలి. అప్పుడు ఫైనలైజింగ్ చేసుకోవాలి. క్రీమ్లో ఎల్లో కలర్ని యాడ్ చేసుకొని ఫైనలైజింగ్ చేస్తున్నాను. అంటే విప్పింగ్ క్రీమ్లో ఎల్లో జెల్ కలర్ 1 డ్రాప్ కన్నా ఇంకా కొంచెం తక్కువ వేసానండి. వేస్తే మనకి ఈ కలర్ వస్తుంది. నాకు లైట్ క్రీమ్ కలర్ కావాలండి. సో నేను అందుకే కలర్ తక్కువ యూజ్ చేశాను. మీకు కావాలంటే మీరు ఎల్లో కలర్తో కూడా ఐసింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏ కలర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. స్పాచులాతో కేక్ పైన క్రీమ్ని మొత్తం లెవెల్ చేసుకున్న తర్వాత లాంగ్ స్క్రాపర్తో కేక్ చుట్టూ కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలాంటి టాల్ స్క్రాపర్ని యూజ్ చేసినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ఉంటే దాంతో కూడా స్క్రేప్ చేసుకోవచ్చు. లేదంటే ప్యాలెట్ నైఫ్తో కూడా లెవెల్ చేసుకోవచ్చు. కేక్ ఫినిషింగ్ నీట్గా రావడం కోసం వీడియోలో నేను చూపించిన విధంగా ఎడ్జెస్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్క్రాపర్తో స్క్రేప్ చేసుకుంటే కేక్ ఎడ్జెస్ చాలా నీట్గా కనిపిస్తాయండి. అంటే చాలా షార్ప్గా వస్తాయి. వీడియోలో మీకు చూస్తేనే తెలుస్తుందండి కేక్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ నుంచి కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ పైన గులాబ్ జామున్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ నోజులతో ర్యాండమ్గా ఒక ఫ్లవర్ అండ్ ఒక గులాబ్ జామున్ ఇలా ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటున్నాను. గులాబ్ జామున్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కేక్కి ఒక సైడ్లో అరేంజ్ చేశాను. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.